అందరికీ హాయ్ అండి. మినపప్పుతో బోండాలు ఎలా చేయాలని చూపిస్తాను. ముందు రోజు ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం మైదా వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా లైట్గా వేసుకొని కలిపి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టాలి. తర్వాత వేరే బండిలో నూనె పోసి చిన్న చిన్న సైజు బోండాలు వేయాలండి. బోండాలు వేసిన తర్వాత అవి చిన్నగా ఎర్రగా వేగనివ్వాలి. మాడకుండా దగ్గరుండి చిన్నగా ఎర్రగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బోండాలను తీసి పక్కకు పెట్టాలి. 2 సైడ్స్ వేగనివ్వాలి. వేగిన బొండాలను ఇలా 2 సార్లు వేసి కాల్చడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేదండి. బోండాలు కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. వేగిన బోండాలను 2 సైడ్స్ వేగిన బోండాలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లు మంచిగా వేగనివ్వాలి. మరి ఇంకో వేరే పిండిలో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేసి అది కూడా వేస్తున్నాయి. ఇది ఫస్ట్ వేసిన ప్లెయిన్ బోండాలు. రెండోసారి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర వేస్తున్నాను. ఫస్ట్ హైలో బాగా ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టి ఇలా వేయాలండి. మంచి చిన్న చిన్న సైజ్ వేస్తే మంచిగా లోపల కూడా పచ్చిగా ఉండకుండా ఉడుకుతుంది. 2 వైపులు ఎర్రగా వేగనివ్వాలి. ఫస్ట్ ఒకసారి లైట్గా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేయాలి. అలా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చదండి. బోండాలు టేస్టీగా కూడా ఉంటాయి. 2 సైడ్స్ ఎర్రగా వేగనివ్వాలి. మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు ఈ రంగులో రావాలి. ఇలా వచ్చిన తర్వాత బోండాలను మంచిగా తీసి ఒక ప్లేట్లో పెట్టాలండి. అంతేనండి, బోండాలు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.